తెలంగాణ బీజేపీలో జోష్ నింపేందుకు హైకమాండ్ యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు 2 గంటల పాటు హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. మరి అసలు ఈ కీలక భేటీలో ఏం జరిగింది? నితిన్ నబీన్కి అధిష్టానం ఇచ్చిన టార్గెట్ ఏంటి? నితిన్ తెలంగాణ నేతలకు ఇచ్చిన టాస్క్ ఏంటి? తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ను క్యాచ్ చేసుకోవాలన్న టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. దాని ఫలితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ టూర్. హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు నితిన్ నబీన్. దాదాపు 2 గంటల పాటు తెలంగాణ లీడర్లతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, అంతర్గత సమన్వయం, రాష్ట్రంలోని తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. భేటీకి పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా కీలక నేతలంతా హాజరయ్యారు. గతంలో తెలంగాణలో పనిచేసిన అనుభవం ఉన్న నితిన్ నబీన్ గ్రౌండ్ రియాలిటీస్ కొంత తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి రావడానికి 100% స్కోప్ ఉందని, నేతలు కష్టపడి ఐక్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఎవరో వస్తారని కూర్చోకుండా క్యాడర్లో నమ్మకం కలిగించేలా సొంతంగా ఒక నెరేటివ్ ను క్రియేట్ చేయాలని పిలుపునిచ్చారు నితిన్. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో నితిన్ నబీన్ లెక్కలతో సహా వివరించారు. స్థానిక ఎన్నికల్లో క్యాండిడేట్ బలం 75% ఉంటే పార్టీ ప్రభావం 25% ఉంటుందని, అదే అసెంబ్లీ ఎన్నికల్లో 50-50 అని, లోక్సభ ఎన్నికల్లో పార్టీ ప్రభావం 75% ఉంటుందని విశ్లేషించారు. రాబోయే 3 నెలల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలొచ్చే అవకాశం ఉండడంతో కేవలం నెల రోజుల్లోనే పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించాలని డెడ్ లైన్ విధించారు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నా కీలక కార్యకర్తల్ని, క్షేత్రస్థాయి నేతల్ని నేరుగా కలవాల్సిందే అని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవెల్లో ఉండి ఫైట్ చేయాలని ఆర్డర్ వేశారు నితిన్ నబీన్. పార్టీలో అంతర్గత విభేదాలు, పాత కొత్త నేతల గొడవలపైన నితిన్ నబీన్ స్వరం పెంచారు. కొంతమంది నేతలు తీరు మార్చుకోకపోతే పార్టీ ముందుకు వెళ్లదని హెచ్చరించారు. పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అనే పాలసీని మరోమారు గుర్తు చేశారు. అందరి పనితీరుపై హైకమాండ్ దగ్గర పూర్తి రిపోర్ట్ ఉందని నేతల్ని అలర్ట్ చేశారు. పాత వారికి సంస్థాగత అనుభవం ఉంటే, కొత్తగా వచ్చిన వారికి రాజకీయ అనుభవం ఉందని, ఈ రెండూ కలిస్తేనే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తల్లో ఉన్న జోష్, కసి మళ్లీ క్షేత్రస్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్ర నిర్బంధాలున్న బెంగాల్లోనే బీజేపీ పుంజుకుందని, ఇక్కడ అంతకంటే మెరుగైన వాతావరణం ఉన్నా ఎందుకు విఫలమవుతున్నామని నేతల్ని ప్రశ్నించారు. సమిష్టిగా పోరాడితేనే అధికారం సాధ్యమని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో పక్కా అధికారంలో ఉండాలని తేల్చి చెప్పారు. उन विपक्ष के साथियों को जवाब देना चाहता हूं कि भारतीय जनता पार्टी का कार्यकर्ता 1980 से जिस सेवा भाव से लगा है, आने वाले वर्षों में तेलंगाना के एक मोहल्ले के गांव और कस्बे से भी भाजपा का कमल खिलेगा। मित्रों, आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं, उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए। मित्रों, निश्चिंत रहिए, हम मां बहनों का सम्मान भी लाएंगे और इस तेलंगाना की भूमि से इस भ्रष्टाचारी और अराजकतावादी सरकार को भी उखाड़ फेंकेंगे। मित्रों, నితిన్ నబీన్ టూర్తో తెలంగాణ బీజేపీలో జోష్ పెరుగుతుందా? ఆయన చెప్పినట్టే నేతలంతా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తారా అనేది చూడాలి.